నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో జరుగుతున్న దురాగతాలని ఎండగట్టి కడిగి పారేశారు, ఎవరిని ఊరుకునేది లేదు అని చెప్పేసి. సో ఈ డెవలప్మెంట్స్ మధ్య రాష్ట్రంలో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే సంక్షేమ పథకాలు వీటి గురించి ఎవరు మాట్లాడుకోవట్లా. పొద్దున్న లేస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా 15,000 మందిని వేసుకొని మొత్తం ఊళ్ళెంబడి తిరుగుతున్నాడు, ఈ రకమైన మాటలే. మొత్తానికి ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్ని అన్ని ప్రధాన పార్టీలు చాలా జాగ్రత్తగా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కించేశాయి, బైపాస్ కూడా కాదు. వీటన్నిటి మీద సమగ్రంగా బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో జాయిన్ అయ్యారు లైవ్లో శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అండ్ అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి విజయ్ కిరణ్ గారు. సో కృష్ణాంజనేయులు గారు, మీరు మాట్లాడే ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి ఏమన్నారో చూద్దామండి, చూసి మీ దగ్గరకు వద్దాం. నాకు జరగకూడదు, రేపు మీకే జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్టం చెప్పు. పేరు నా దగ్గర రాజు నేనే రావచ్చు వైఎస్ఆర్లకి. మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ. మేము ఇప్పుడు కాదు, జరగకూడదు, రేపు మీకే జరగకూడదు. సో ఆయన చెప్తున్నారు, నేను ఇప్పుడోళ్ళం కాదు, సిపాయిల తిరుగుబాటు అప్పుడోళ్ళం, రాజశేఖర రెడ్డి గారికి మాకు ఉండే అనుబంధం వేరే అన్నట్టు మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. ఇది ఒక రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి బహుశా చంద్రబాబు నాయుడిని బెదిరించడానికి మాట్లాడినటువంటి మాటలుగా భావించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మొదటి నుంచి కూడా మీరు గమనిస్తే ఈ 12 నెలల కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అవినీతి వ్యవహారాలు ఇవన్నింటికి సంబంధించినటువంటి వ్యవహారంలో అతిపెద్ద పంచాయతీ ఎవరిది? జేసీ ప్రభాకర్ రెడ్డిది, ఆదినారాయణ రెడ్డి. మనం డిస్కస్ కూడా చేసాం. ఏది అంటే బూడిదకి సంబంధించినటువంటి అవినీతి వ్యవహారం. ఈ బూడిదని ఎవడు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు బహిరంగ ప్రకటనలు చేసుకొని బాహాబాహి దిగినటువంటి పరిస్థితి రాయలసీమలో. దాన్ని చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యాడు. ఇది సీరియస్ అవుతున్నాం, ఒప్పుకునేది లేదు, ఇలాంటి చేస్తే ఒప్పుకోను అని చెప్పేసి మీరు రండి మాట్లాడదామని అన్నాడు. నాకు తెలిసి అయితే మరి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే పోలా మాట్లాడటానికి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటున్నారు, ఆయన ఆల్రెడీ ఆగ్రహించారు, మీరు గమనించలేదు విషయం. కన్నెర్ర కూడా చేశారు. అదే ఆగ్రహించారండి. ఏం చెప్తున్నారు? ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరినీ నేను వదులుకోవటానికి సిద్ధము, నేను దీన్ని ఉపేక్షించను, ఇవన్నీ కూడా మీటింగుల్లో చెబుతున్నాడు, మీడియాలో వస్తుంది, బాగానే ఉంటున్నాయి. కానీ వీళ్ళు బహిరంగంగా చేసేటువంటి వీళ్ళని ఎవరినైనా అదుపు చేస్తే అదుపు చేశారని అనుకోవచ్చు, మంచిదే. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేలని ఎంతో కొంత ఈ అవినీతికి సంబంధించినటువంటి విషయంలో అదుపు చేసేటువంటి క్రమంలో ఆయన సీరియస్ గా మాట్లాడుతున్నారు. కనీసం ఒక ప్రయత్నం, ఎందుకంటే నేను ఇలాంటి చెప్పడం అనేది మంచి పరిణామం. దాంతో పాటు ఒక మంచి కార్యక్రమం కూడా తీసుకున్నారు. ఇప్పుడు 1 నెల రోజుల పాటు ఖచ్చితంగా ప్రజల మధ్యకి ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఎందుకు అనంటే ప్రజల మధ్యకి ఎమ్మెల్యేలు వెళ్ళేటువంటి క్రమంలో ప్రజలు అడుగుతారు, వాళ్ళకి కావాల్సిన ఏం కావాలి ఈ ప్రభుత్వం నుంచి అని అడుగుతారు. ఒకవేళ కరప్షన్ ఉందనుకో, వాటిని గురించి కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. కొంతమన్నా ఈ ఎమ్మెల్యేలు భయపడేదానికి అవకాశం ఉంటుంది ప్రజల వైపు నుంచి అనేటువంటి దాని మీద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎంత మేరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటనేది తెలియదు. అయితే అందరూ ఎమ్మెల్యేలు లేకపోతే మిగతా నాయకుల వ్యవహారం వేరు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి కొంతమంది నాయకులు వేరండి. వీళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్ ఇవి. ఈ చంద్రబాబు నాయుడు కాదు కదా వీళ్ళు ఎవరిని బెదిరించాలి. అవసరమైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కదా ఇప్పుడు అల్టిమేటం ఇచ్చింది, నీ పార్టీ కాకపోతే మాకు ఇంకో వేరే పార్టీ ఉందా, మేము వెళ్తాము, నువ్వు చెప్పి మేము వింటామా అని చెప్పాడు. ఎందుకోసమనంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను మనం చూసాం. ప్రజాస్వామ్యంలో ఉండి మొన్న జెడ్పీటీసీ వాళ్ళ ఎన్నికలు అయిపోయినటువంటి నేపథ్యంలో అనుకుంటా ఏమన్నాడు, వాళ్ళెవరో వస్తే మీరు మా డబ్బులు ఇస్తే ఓట్లేశారు, మీరు నన్ను వచ్చి అడిగేది ఏంది నాకు అర్థం కాదు అని చెప్పేసి అంటాడు. అసలు ప్రజాస్వామ్యంలో నువ్వు డబ్బులు ఇచ్చాను ఓటుకని చెప్పటమే పెద్ద నేరం. నువ్వు నేరం చేసి
వాళ్ళ నేరం చేశామనేటువంటి విధంగా బహిరంగంగా మీడియాలో మాట్లాడినటువంటి పరిస్థితి ఎంత బరి తెగింపు. ఈ రోజున అసలు ప్రజాస్వామ్యం అనేది అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉందా అనేటువంటి దానికి. ఎందుకు అనంటే ఒక మాజీ ఎమ్మెల్యే అది ఇప్పటికి వాళ్ళ ఇంటికి పోవడానికి అవకాశం లేదు. అదేమనంటే ఇప్పుడు వాళ్ళేమి ప్రజాస్వామికవాదులు కాదు, అవతల వాళ్ళు కూడా వాళ్ళు అలానే చేసేది. జేసీ ప్రభాకర్ రెడ్డిని, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళది ప్రభుత్వంలో అప్రజాస్వామికము, దాడులు అవి ఇవి అని చెప్పినటువంటి ఇదే కూటమి ఇప్పుడు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపు చేసి, లేదు మాది ప్రజాస్వామ్యతంగా ఉంటది మా పాలన అని వీళ్ళు ఎవరు చెప్పగలిగారా? అది లేదు ఈ రోజు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇది ఒక నేనంటాను వీళ్ళది ఒక సపరేట్ సామ్రాజ్యం అండి. ఎట్లాగైతే బీహార్లో ఏదో చంబల్లోయ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుందో, వాళ్ళ సపరేట్ రాజ్యం ఉంటుందో, అలా వీళ్ళు మాకు ప్రజాస్వామ్యంతో సంబంధం లేదు, మేము ఏ ప్రజాప్రతినిధి అయినా సంబంధం లేదు, మాకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం అని ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అయినా లేకపోతే వైసీపీ నాయకుడు వీళ్ళ రాజకీయ ప్రత్యర్థి పెద్దారెడ్డి ఎవరో ఉన్నారు, వాళ్ళైనా సరే సేమ్ అంతే. వీళ్ళని అదుపు చేసేటువంటి నాయకుడే లేనప్పుడు వీళ్ళు మేము వాళ్ళని అదుపు చేస్తాం, మేము అవినీతిని ఇది చేస్తామని మాట్లాడేటువంటి వీళ్ళు కేవలం ఇది మేకపోతుంది గాంభీర్యంతో చేసేటువంటి ప్రకటనల కిందే ఈ రోజు. కృష్ణాంజనేయులు గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాపం ఆయన మన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చాలా గట్టిగా చెప్పారు. జూలై 2వ తేదీ నుంచి మీరు వెళ్ళండి అయ్యా జనాల్లోకి అని. వెళ్తాము అని చెప్పి చేతులు ఎట్టడానికి అక్కడ 17 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు యాబ్సెంట్. సరే, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. కొందరు దైవదర్శనానికి వెళ్ళారు తిరుపతికి, కొందరు ఏంటంటే వాళ్ళ విహారయాత్రలో భాగంగా తానా సభలకు వెళ్ళారు. తానా మీద అయితే గట్టిగానే మాట్లాడారు. తానాకు వెళ్ళాలనుకుంటే టాటా చెప్పేస్తానని కూడా అన్నారు. అలా అంటమేనా? రేపు పొద్దున 2వ తారీఖు వాళ్ళకి కనబడకపోతే చేసే చర్యలు ఏమైనా ఉంటాయా? నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలం తర్వాత, అంటే వాస్తవంగా అయితే ఇలాంటి సమీక్షల వ్యవహారము ఇంత సీరియస్ 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఉంటుందండి జనరల్ గా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త ముఖ్యమంత్రి కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ఒకసారి ముఖ్యమంత్రి అయినోడు కాదు. ఆయన చివరిలో వాళ్ళని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసి అని హడావుడి చేసి ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అందుకనే అలాంటి అనుభవాలను తీసుకునే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, మొదటి సంవత్సరంలోనే, ఇప్పుడు ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, 16వ సంవత్సరం ఇది కాబట్టి, ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే ఆయన ఈ ఎమ్మెల్యేలందరినీ ఎట్లా ఒకట జనంలోకి పంపించేసి కొంత సరిదిద్దేటువంటి ప్రయత్నం, కరప్షన్ చేసేటువంటి వాళ్ళని కొంత మాటలతో ఆయన బెదిరించేటువంటి ప్రయత్నం ఒకటే చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కూడా, ప్రజలకు కూడా ఉపయోగం అవుతుందండి. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళారనుకోండి ఈ రోజున, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్టే ఏదో అంటారే మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నామా మీరేవుడు మాట్లాడటానికి అని చెప్పేసి అందరూ ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డులు అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాగా ఆన్ రికార్డులు అనకపోవచ్చు. మొహమాటం ఉండదండి. ఏదైనా ప్రభాకర్ రెడ్డి గారికి 80 కోట్లు 100 కోట్లు పెట్టుండలే కదా, ప్రభాకర్ రెడ్డి గారికి మొహమాటం ఉండదు. జనం దగ్గర పంపించేటువంటి ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు మంచి ప్రయత్నం చేస్తున్నాడు, మంచి ఆలోచన చేస్తున్నాడు, అది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. వెళ్ళకపోతే కఠినమైనటువంటి చర్యలు కన్నా ఎవరన్నా ఒక ఎమ్మెల్యేల మీద కానీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఏం చర్యలు తీసుకుంటారో అనేటువంటిది కూడా కీలకం. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా కొన్ని అధికారాలు, హక్కులు ఉంటాయండి. చంద్రబాబు నాయుడు తరహాలోనే వాళ్ళందరూ ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలే. వాళ్ళందరూ ఎన్నుకున్నటువంటి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా మంత్రి మండలికి ఆయన లీడర్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎమ్మెల్యేలని ఈ విధంగా కొంత మనము ప్రజల విషయంలో కొంత కరప్షన్ కానీ లేదా ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలి అనేటువంటి విధంగా కొంత భయపెట్టేటువంటి విధంగా మాట్లాడటము, అలాంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది మంచి పరిణామం. లేదనుకోండి వాళ్ళ మీద ఆయన బహుశా పార్టీ పరంగా చర్యలు తీసుకోగలడేమో. వాళ్ళ ఎమ్మెల్యే సీట్ అయితే, వాళ్ళ ఎమ్మెల్యే దాని మీద అయితే ఆయన ఏం చేయలేరు కదా, అది వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాడు. లేదు అంటే 4 ఏళ్ల తర్వాత టికెట్ ఇవ్వనని చెప్పొచ్చు. నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటి వచ్చేదాళ్ళే తర్వాత సంగతి దేవుడుగా, మరి ఇప్పుడే 100 కోట్లు అంటే రేపు 150 కోట్లు ఎక్కడ పెడతాము, ఏంది మనకెందుకులే దూరంలో కూడా చాలా ఒకసారి విజయ్ కిరణ్ గారు ఈ రోజున కనపడుతుంది. విజయ్ కిరణ్ గారు ఏంటి సార్ రోజుకో రకమైన వ్యాఖ్యతో వస్తున్నారు జేసీ